హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, మీకు రీసెంట్గా మనం వీడియో చేసుకున్నాం. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏందనేది మనం తెలుసుకున్నాం. అలానే టర్మ్ ఇన్సూరెన్స్లో ఏది బెస్టో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్లో మనం గమనిస్తే గన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసిలో ఒక మంచి ప్లాన్ ఉంది. 18 ఇయర్స్ నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్లకు యువ టర్మ్ అనేసి ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. సో ఇది తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. మిగతా అంటే ఇది ఓన్లీ యువ టర్మ్ పేరులోనే ఉంది. యువకుల కోసం, యూత్ కోసం నిర్ణయించి 45 ఇయర్స్ వరకు ఏజ్ సెట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. సో ఈ పాలసీలో వచ్చేసి మినిమం 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు, ఇంకా ఎక్కువ కావాలంటే కేసు టు కేసు ఇవ్వడం అయితే జరుగుతుంది. మినిమం వచ్చేసి 50 లక్షల నుంచి తీసుకోవచ్చు అనమాట. దీనికి మినిమం అయితే ఐటీ రిటర్న్స్, పే స్లిప్పులు కానీ, ఐటీ రిటర్న్స్ కానీ ఇలాంటి మినిమం ఇన్కమ్ ప్రూఫ్లు అయితే కంపల్సరీగా మనకు దీంట్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మినిమం సపోజ్ ఒక 30 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి 1 కోటి రూపాయల పాలసీ తీసుకుంటే కనుక ఒక 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కానీ టర్మ్ పెట్టుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 24,000 అయితే సంవత్సరానికి అయితే ప్రీమియం రావడం జరుగుతుంది. అందులో హాఫ్ ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు. అంటే 12,000 తోటి మనం ఈ పాలసీ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఇందులో గాన మనకి ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, 1 కోటి రూపాయలు తీసుకున్న ఒక వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, సపోజు తీసుకున్న 1 ఇయర్కో, 2 ఇయర్స్కో, 5 ఇయర్స్కో, సో అందులో మనం ఏదైతే టర్మ్ 1 CR తీసుకుంటామో ఆ 1 CR అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం తీసుకున్న పాలసీ గాన యాక్సిడెంటల్ కేసుగా గాన జరిగిందనుకోండి, ఈ కేసులో యాక్సిడెంటల్ కేసులో చనిపోయాడు అనుకోండి, ఇటు నార్మల్ డెత్ కింద 1 కోటి రూపాయలు, అటు యాక్సిడెంటల్ డెత్ కింద 1 కోటి రూపాయలు, మొత్తం 2 కోట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం టర్మ్ కంప్లీట్ అయిపోతే మాత్రం, అంటే ఇప్పుడు 30 ఇయర్స్ పెట్టుకున్నారు టర్మ్, 30 ఇయర్స్ జీవించే ఉన్నారు. సో మీ లైఫ్ అంబిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయింటాయి కాబట్టి తర్వాత ఈ పాలసీ క్లోజ్ అయిన తర్వాత ఎటువంటి రిటర్న్స్ అనేటివి దీంట్లో ఉండవు. సో ఏంటంటే ఇది ఓన్లీ ప్యూర్లీ రిస్క్ కవరేజ్, ఏ రిటర్న్స్ కూడా ఉండవు అనమాట. యువ టర్మ్ మన ఎల్ఐసిలో. సో ఈ పాలసీ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఫుల్ డీటెయిల్స్ కోసం నాకైతే కాల్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.